తదుపరి చిన్న సమాచార వీడియోకి స్వాగతం పలుకుతూ తదుపరి సమాచారం ఇంతకుముందు వీడియోలో చెప్పిన విధంగా ఆ కొనసాగింపు భాగంలో ఇప్పుడు తదుపరి సమాచారం ఇవ్వడం జరుగుతోంది. త్యాగరాయ సభలో జరిగిన అద్భుతాల గురించి నాకు కాక మా ఇతర సిఎండి ఛానల్ 2 ఛానల్కి అతనికి కాక మా చెల్లెలు కూడా నాకు తెలియజేసింది ఏమనగా వారి మాట కూడా పంపిస్తే నేను వాట్సాప్ స్టేటస్లో పెట్టాను. ఇప్పుడు వారి సమాచారం ఇవ్వదలుచుకున్నానంటే వారి అబ్బాయికి కంటి ఆపరేషన్ జరిగింది. ఇంతకుముందు వీడియోలో తెలియజేశాను నేను. అది సుమారుగా 10-15 రోజులు జరిగి వారు ఏం తెలియజేశారంటే ఇది నిజంగా ఆశ్చర్య ఆనంద మహా అద్భుతం అని తెలియజేసింది. దాన్ని మా బావగారు కూడా తన మెసేజ్లో పంపించారు. ఆయన వాట్సాప్ మెసేజ్లో పెట్టడం జరిగింది. ఏ విధంగా జరిగిందంటే డాక్టరే ఆశ్చర్యపోయినాయనట, ఆశ్చర్యచకితుడు అయినారు ఆయన. ఇది నేను ఇప్పటి వరకు నేను చూడలేదండి. ఇట్లా కేవలం 10 రోజులు 14 రోజుల్లో మీ కంటి చూపు పూర్తిగా రావడం అనేది ఆశ్చర్యకరంగా అనిపించింది. కొన్ని నెలలు పడుతుంది ఇది రావడానికి. సాధారణంగా కనపడే విధంగా కనపడాలంటే అది అంత సులభంగా రాదు. ఇది ఆపరేషన్ చేసినాను కానీ మీ ఆపరేషన్ సక్సెస్ అయినాను, మీకు అట్లా అంత తొందరగా ఎట్లా వచ్చింది అనేది నాకు ఇంకా ఆశ్చర్యం అండి అంటున్నాడు ఆయన డాక్టర్ అట. ఇది వైద్య రంగంలోనే ఒక ప్రత్యేకంగా భావిస్తున్నారు వాళ్ళు. ఆశ్చర్య అద్భుతంగానే తెలియజేశారు. కానీ ఇది వైద్య రంగంలోనేనా, అక్కడ మాత్రమే జరిగిందా? వారు ఇంటర్వ్యూ కూడా తీసుకోవడం జరిగిందట పిల్లవాడికి. మా హాస్పిటల్లో పెడతాం, ఇది వాట్సాప్ మన ఫేస్బుక్లలో ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతామని తెలియజేయడం జరిగిందట వారు. అంటే అది ఎంతటి అద్భుతంగా ఉండాలి తెలియజేయండి. డాక్టర్ని ఆశ్చర్యపరిచిందంటే ఆ సర్జరీ చేసే అతనికి అంటే ఈ విధంగా వెళ్ళింది. అంటే భగవన్ నామస్మరణలో ఉంటే ఇటువంటి అద్భుతాలను ఎన్నో ఇస్తారు. వారి నమ్మకంతో చేస్తే, మనసుతో చేస్తే తప్పకిస్తారని నేను తెలియజేయడం కూడా జరిగింది. దాన్ని వారు అనుసరిస్తున్నారు. అందరూ ఆ కుటుంబ సభ్యులందరూ వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కేవలం ఈ చిన్న వీడియోలో వారి గురించి చెప్పడం జరుగుతుంది. నేను ఫోన్ లేపలేదు కాబట్టి మన్నించమని తెలియజేశాను. కాబట్టి ఇప్పుడు కూడా మన్నించమని తెలియజేస్తూ నేను వేదికపై చెప్పలేకపోయినందుకు మన్నించమని తెలియజేస్తున్నాను. కనుక ఈ సమాచారం ఈ వీడియోలో ప్రత్యేకంగా వారి గురించి చెప్పడం జరిగింది. ఇది ఆశ్చర్య ఆనంద మహా అద్భుతం అండి నిజంగా నాకు తెలిసిన మటుకైతే. అందుకు వారి కుటుంబానికి ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నా స్వామివారం వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహానందం అండి, మహానందం. ఓం నమో వెంకటేశాయ నమః.